పెహల్గాం నరమేధం జరిగి మంగళవారానికి వారం రోజులు పూర్తయింది. ఆనందంగా గడుపుదామని బైసరన్ వ్యాలీకి వెళ్లిన పర్యాటకులపై ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2 గంటలకు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. లష్కర్-ఇ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాదులు. ఈ ఘటనతో యావత్ దేశ ప్రజలు రక్తం మరిగిపోతుంది. ఘటన తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్పై దౌత్యపరంగా చర్యలు తీసుకుంది భారత ప్రభుత్వం. మరోవైపు సైనికపరమైన చర్యకు సిద్ధమవుతుంది. అటు ఉగ్రవాదుల ఏరువేత ఆపరేషన్ కాశ్మీర్లో ముమ్మరంగా సాగుతుంది. పాక్ ఉగ్ర సంస్థల కోసం సహాయం అందజేస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదులు గుర్తించిన భద్రతా దళాలు వారి నివాసాలను పేల్చివేసింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు అనంతనాగ్ అడవుల్లో ఆర్మీ కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పర్యాటక రాష్ట్రం. పర్యాటక ఆదాయంపైనే ఎక్కువ మంది జీవనోపాధి పొందుతారు. ఈ ఏటా 8 నుంచి 10,000 కోట్ల రూపాయల ఆదాయం పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి సమకూరుతుంది. సుమారు 1,00,000 మంది ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారు. ఏటా సుమారు 1 నుంచి 2 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను సందర్శిస్తారు. అలాంటి రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రదాడి ఒక్కసారిగా పర్యాటక రంగాన్ని కుదేలు చేసింది. ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడిచిన జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతుంది. మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్లో భద్రతా చర్యలు ముమ్మరం అయ్యాయి.